చేశారు. మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. తునిలో అరాచకం చేశారు, రైలుని దగ్ధం చేశారు. జనవరి 26వ తారీఖున ఇన్వెస్టర్స్ మీట్ పెడితే అక్కడికి వచ్చి విశాఖపట్నం బీచ్లో హల్చల్ చేయాలని చెప్పి చూశారు. పోలవరం కాలువ గండి కొట్టారు. కృష్ణా కలెక్టర్ పైన దాడి చేశారు. గుంటూరులో పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. శ్రీకాకుళంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని పనిచేయకుండా అసలు బాధ్యత లేకుండా ప్రవర్తించారు. అసెంబ్లీకి రారు. ఎమ్మెల్యేలు ఉండేది అసెంబ్లీకి రావడానికి. నన్ను కూడా ఎన్నోసార్లు అవమానించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. వీరోచితంగా పోరాడడం తప్ప ఎక్కడా ఎన్నికమైన సందర్భం లేదు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే మా ఎమ్మెల్యేను చంపిరా. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా మనం పోరాడితే అసెంబ్లీ కూడా రారు. మొన్న మీరు చూశారు డ్రామా, కోడి కత్తి డ్రామా. అవునా కాదా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా నేను నేరాలు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద ప్రయోగిస్తే నేను ప్రతిపక్షం పైన ఒక మాట అన్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ జరిగింది ఈ సంఘటన? ఎయిర్పోర్టు లోపల జరిగింది. ఎయిర్పోర్టు ఎవరి అధ్యయనంలో ఉంది? ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. సిఐఎస్ఎఫ్ ప్రత్యేక పోలీసులు పనిచేస్తారు. అదే సమయంలో జరిగింది, చేసింది ఎవరు? ఆ వ్యక్తే చెప్పాడు, నేను మన జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిని, ఆయనకు సానుభూతి రావడానికి నేను ఈ నాటకం ఆడానని ఆయనే చెప్పాడు. వీళ్ళు చెప్పి చేయించారా, ఆయనే చెప్పే చేశాడా అనే విషయం వేరే విషయాలు కూడా ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయంలో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉండి ఆ రోజే ఫిన్టెక్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటే మొత్తం విరాట్ కోహ్లీ దగ్గర నుంచి క్రికెట్ ప్లేయర్స్ అంతా విశాఖపట్నంలో ఉంటే ఈ సంఘటన జరగడం నేను ఆందోళనకు గురయ్యాను, బాధపడ్డాను. ఎందుకంటే ఈ సంఘటన వల్ల మన ప్రతిష్ట ఏమవుతుందని. అలాంటి సమయంలో నేను అతనితో మాట్లాడాలనుకుంటే నన్నే ప్రథమ ముద్దాయిగా A1 కింద పెట్టి ఈ పార్టీ మాట్లాడారంటే నేను హత్యలు చేయించామన్న తమ్ముళ్ళు మీరే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాల జీవితంలో హింస మీద పోరాడాను, శాంతి భద్రతలు కాపాడడానికి పోరాడాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు శాంతిగా ఉండాలి, మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడాలని నేను పోరాడాను తప్ప ఇంకోటి కాదు. సామాజిక ఆంధ్రప్రదేశ్లో ముఠాలపైన పోరాడాను, మత సామరస్యాన్ని కాపాడడానికి పోరాడాను, తీవ్రవాదుల మీద పోరాడాను, ఎక్కడ కూడా లాలోచి పడలేదు, రౌడీజం మీద పోరాడాను, ఎక్కడా ఒక్కసారి కూడా కక్షలకు పోలేదు. నేను రాజకీయ పోరాటం తప్ప కక్షలు ఎప్పుడూ లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి దానిపైన లేనిపోని చేసి ఇంకో పక్కన ఆపరేషన్ గరుడ శివాజీ చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, ఇలాంటివన్నీ చేస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తారు, కేంద్రం జోక్యం చేసుకుంటుంది, ఏదో ఒక విధంగా దొడ్డిదారిని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారని ఎప్పుడో మార్చిలోనే చెప్పాడు. నేను నమ్మలేదు. ఇప్పుడు జరిగే సంఘటనని చూస్తూ ఉంటే అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం చూసినప్పుడు దానికి దీనికి టాలీ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. కేంద్రానికి కూడా చెప్తున్నాం, అనవసరంగా తప్పుడు రాజకీయాలు చేసి చిల్లర రాజకీయాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే తెలుగు జాతి పౌరుషమేంటో చేసి చూపిస్తామని మరొకసారి గట్టిగా కూడా చెప్తున్నా.
భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి వెళ్ళిపోయి మొదట్లో ఏమీ చేయకుండా అక్కడి నుంచి ఈ పని చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎవరిని వదిలిపెట్టను. ధర్మాన్ని కాపాడుతాం. చట్టాన్ని ఎవరు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే ఎప్పుడూ రాజీ పడను. అదే సమయంలో ఈ కేసులో కూడా కోడి కత్తి కేసులో కూడా ఏం జరిగిందో ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు మీరు భయపడతారని అడుగుతున్నా. మీరు కూడా సాక్ష్యాలు ఇవ్వండి. మీరు విక్టిమ్గా ఉన్నారు. మీ మీద దాడి జరిగింది. మీ కార్యకర్త చేశాడు. మీరు నమ్ముకున్న కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో జరిగింది. మీరు కూడా సహకరిస్తే ఇన్వెస్టిగేషన్ సుజావుగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పైన మాకు నమ్మకం లేదంటే ఇంకెవరిపైన నమ్మకం ఉందని అడుగుతున్న. పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు. ఈ పోలీసు వ్యవస్థ శాశ్వతంగా ఉంటుంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ పోలీసు వ్యవస్థ శాశ్వతం. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన వెల్ఫేర్కు ప్రాధాన్యత ఇచ్చాం. నిన్న కూడా ప్రధానమంత్రి వెళ్ళి జపాన్లో చెప్పారు, మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ బాగా వచ్చామని, 100కు వచ్చామని. అందులో మనమే నెంబర్ 1. ఇంకొక మాట చెప్పాడు, డబల్ డిజిట్ గ్రోత్ కోసం మేము ఆలోచిస్తున్నాం, రీచ్ అవుతామని. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. అది కూడా మీరు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. హార్డ్వేర్లో, మొబైల్ ఫోన్లో మేము బ్రహ్మాండంగా ముందుకు పోతామన్నారు. దాంట్లో కూడా మనమే ముందున్నాం. అదే మరికి ఇస్రో కూడా బ్రహ్మాండమైన అచీవ్మెంట్ చేశారంటే అది కూడా